नमस्ते ओं गम गणपतये नमः स्वर्णलक्ष्मी नमस्ते अस्तु परब्रह्म स्वरूपिणी राज्यं देहि धनं देहि सर्वकामांच देहि मे స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని తద్వారా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని ఒక అధికారాన్ని పవర్ని అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇళ్లల్లోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారి ఇమ్మీడియట్లుగా నెరవేర్చే విధంగా మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి, నాకు లాభం ఏంటి, గురువు మారితే ఏంటి, దానివల్ల నేను నాకు అసలు ఏంటి అని మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటూ ఉంటాం. గురువు వచ్చేటప్పటికి 5 రకాల 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిజువల్ లైఫ్లో మనకి ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రెండోది సంతానం, పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే, మనం చేసేది మంచినా చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకు ఉండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా, లేదంటే సన్మార్గంలో ఉన్నామా, లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా, రాంగ్ గైడెన్స్లో ఉన్నామా, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నామా, ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్, ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతుంటుంది. ఇది అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2-3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్, గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్ఫుల్గా 1 year అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాశులుగా విభజించడం జరిగింది. కొన్ని రాశులకి, చాలా వరకు రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకు ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గురువు ప్రతి ఒక్కళ్ళ రాశులకి మేష నుంచి మీన వరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, ఆ ఫలితాలను మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ కేసు ఫలితాలు కనుక సరిగ్గా వాళ్ళకి అనుభవంలోకి రాకపోతే ఏం చేయాలి, అలానే కొన్ని రాశులకి ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడాను 12 రాశుల వైజ్గా ఆ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, దానికి మనం ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కగా ఉంటామో కూడా మనం ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకోవాలి. మనం కుంభరాశి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు. అయితే లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. అయితే లాస్ట్ ఇయర్ మీకు 2025లో గురువు చాలా అనుకూలంగా ఉండటంతో కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్న చాలా విషయంలో, ధనం విషయంలోనూ, తర్వాత జాబ్ విషయంలోనూ చాలా ఊరట కలిగి ఒక నెక్స్ట్ స్టెప్కి అయితే జీవితంలో ముందుకు వచ్చారని మనం చెప్పుకోవచ్చు. అయితే గురువు ఈ మార్పు వల్ల, ఇప్పుడు జరగబోయే మార్పు వల్ల కుంభరాశి వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని తెలుసుకోవాలి. ఏ విధంగా మన మహర్షుల సంస్కృతులు ఏం చెప్పారంటే ధారాపుత్ర విరోధచ్చ, భార్యతోటి పుత్రులతోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది, అనవసరంగా గొడవలు పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్వజనే కలహ అంటే సొంత మనుషులతోటి గొడవలు పడుతూ ఉంటారు. అంటే మీకున్న ఓన్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే ఇప్పటిదాకా మీరు నమ్మి మీ వెనక ఉన్న వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా చోర అగ్ని నృపభీతిచ్చ అని చెప్తారు. అంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది.
హైయర్ అఫీషియల్ నుంచి బాగా ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు గుర్తింపు లేకుండా చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఆఫీస్‌లో సిన్సియర్‌గా పనిచేస్తున్నా మీ వెనక కుట్రలు పన్ని మిమ్మల్ని ఎదగకుండా చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అంతేకాకుండా భీతి, కొంచెం భయంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇందులోనూ లాస్ట్ ఇయర్ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాది కూడా మకర రాశి కావడంతో ఇందులో కొన్ని నేను కూడా వ్యక్తిగతంగా అనుభవంలోకి వచ్చినాయని మీకు చెప్తాను. ఒకటి చోర అగ్ని రూపభీతిచ్చ. లాస్ట్ ఇయర్ నాకు పర్సనల్ లైఫ్లో మా పాపది గొలుసు పోగొట్టుకున్నాను ఒక పెళ్లికెళ్ళి. అందుకని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సంపాదించడం ఒక ఎత్తు, రెండోది కాపాడుకోవటం రెండో ఎత్తు. ఎంత కేర్ తీసుకున్నా కానీ ఆ పెళ్లికెళ్ళి ఆ పెళ్లిలో గొలుసు పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు బంగారం విలువ ఎంత ఉందో మీకే తెలుసు కాబట్టి జ్యువెలరీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అలానే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. నృపభీతి, ఎవరైనా కనుక జాబ్ చేస్తున్నా, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నా, ఇంకొకటి ఉన్నా కానీ పన్నులు త్వరగా కాకుండా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది జనరల్గా నేను ఒక పని మీద ఒక అఫీషియల్ వర్క్ మీద చేయాల్సి వస్తే పని, మా ఆడిటర్ గారు ఏముందండి ఈ పని మీకు హార్డ్లీ 15 days 30 daysలో అయిపోతుందని నాకు చెప్పడం, సలహా ఇవ్వడం జరిగింది. కానీ నా ఎక్స్పెక్టేషన్ అది 3 to 4 monthsలో అవుతుందని నేను అనుకున్నాను. కానీ రియల్ లైఫ్లో ఆ పని 6 months కంటే ఎక్కువ జరిగింది. అంటే చూడండి, నృపభీతి అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఇంకొక దాని నుంచి వర్క్ అనేది స్మూత్గా పోకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది ఎక్కువగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎక్కువగా మెయింటైన్ చేయడం అవసరం. చాలా పేషెన్సీగా ఉండవలసిన టైం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీరు ఇండివిజువల్గా కలిసి చక్కగా దేవాలయాలు ఎక్కువగా విజిట్ చేయండి, ఆశ్రమాలు ఎక్కువగా విజిట్ చేయండి, శుభకార్యాలకి ఎక్కువగా రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. చాలా జాగ్రత్తగా ఉంటే ఇవి మెయిన్ మీకు ఉండాల్సింది జాగ్రత్తగా ఉండటం. ఇంటర్పర్సనల్ స్కిల్స్ చక్కగా మెయింటైన్ చేస్తే గురువు మీకు చక్కగా సహకరించి ఉన్నతంగా తీసుకెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉందని గమనించుకోవాలి. సంసారంలో వైరాగ్యము, వృధాశ్రమ, అధిక ధన వ్యయాలు ఉంటాయి. ప్లానెడ్గా ఖర్చు పెడితే చాలా బాగుంటుంది. చూశారు కదండి, కుంభరాశి వాళ్ళకి ఇప్పటిదాకా బాగా సపోర్ట్ ఇచ్చిన గురువు ఈ June 2 తర్వాత కొంచెం వాళ్ళు పెట్టే పరీక్షలు మీరు అంటే పెద్దగా ఇబ్బంది పెట్టరు, బట్ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి పేషెన్సీగా ఉండటం చాలా మంది గమనించాలి. సో చూశారు కదా, గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ప్రతికూలాలు తీసుకొని వస్తున్నారు, ఫలితాలు తీసుకొని వస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు, 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి, చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క మనం ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాలు ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్, పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు, వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించడం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి గురువులకు సంబంధించిన
దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో గనక కొన్ని రోజులు గనక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.